కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలి. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు రవితోటి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఒకసారి దగ్గర సంబంధం చేద్దాకా వచ్చి మన చుట్టాలు కదా బాగుంది కదా అనుకుంటాం, దూరం వెళ్ళిపోతుంది. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మన పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చి వీడిపోవడం ఇటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో సక్కతిగా ఉంటారు. వారి పేరు మీద పెట్టే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఒక స్థాయికి మించి మనం ఎదగాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారం ప్రారంభించి 10 మందిలో మన గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తప్పుడడుగు వేయడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దృఢంగా ఉంటుంది. ఇది చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏం చేసినా సరే అది నెరవేరుతుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. అయితే కొన్ని పనులు చేద్దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అయితే అటువంటి విషయాలు ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు తలుచుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం కోసం తల్లిదండ్రులు కష్టపడే ఫలితం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు వీరికి చక్కగా ఉంటుంది. వీరి పేరు మీద చేసే వ్యాపారాలు ఏదైనా సరే ఈ వారం కలుసుబడితనంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, అల్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారికి తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నువ్వుల నూనెతోటి, ఎందుకంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల శని అనుగ్రహం లభించడం, అదేవిధంగా నరదిష్టి, నరఘోష ఏదైనా ఉంటే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా వరకు సమస్య పోతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.